నమస్కారం ఫ్రెండ్స్. మన జాతీయ విద్యా విధానంలో స్లోగా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులు గత 2 దశాబ్దాలుగా స్తంభించిన విద్యా నాణ్యతను మెరుగుపరిచేలాగా ఇప్పుడు జాతీయ విద్యా విధానం రూపాంతరం చెందుతుంది. అయితే ఈ జాతీయ విద్యా విధానం, ఈ రాష్ట్రీయ విద్యా విధానం రెండు తలపడుతున్నాయి. భాషాపరంగా కానివ్వండి, లేదా సిలబస్ పరంగా కానివ్వండి, జాతీయ విద్యా విధానానికి రాష్ట్రీయ విద్యా విధానానికి సమూలమైన మార్పులు తేవడానికి ఇద్దరి మధ్య సయోధ్య ఉండాలి. మనము రాష్ట్రీయ విద్యా విధానంలో దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలను ఒక తాటిపైకి తెస్తే కొన్ని రాష్ట్రాలు ప్రైమరీ లేదా ప్రాథమిక విద్య విషయంలో చాలా వెనుకబడి ఉన్నాయి. ఈ హయ్యర్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, హయ్యర్ ఎడ్యుకేషన్లో కొన్ని రాష్ట్రాలు మాత్రమే దేశవ్యాప్తంగా ఉన్న బేసిక్ యావరేజ్ని అందుకోగలుగుతున్నాయి. క్వాలిటీ పరంగా నాణ్యత అంటే పిల్లల పరిజ్ఞానం, అంటే భాషగా కాకపోయినా సైంటిఫిక్ అప్రైజల్ ఉంటుంది కదా పిల్లలది. అంటే సిలబస్లో లేకుండా క్వశ్చన్ మార్చి ఇస్తే సాల్వ్ చేసే ఎబిలిటీ కొన్ని రాష్ట్రంలో పిల్లలకి మాత్రమే ఉంది. అంటే బట్టి కొట్టకుండా పాస్ కాలేరు అనే దుస్థితి హయ్యర్ ఎడ్యుకేషన్లో దాపరించింది. గత 2 దశాబ్దాలుగా భారతీయ విద్యా విధానం స్తబ్దుగా ఉంది. హయ్యర్ ఎడ్యుకేషన్ తర్వాత ఈ విద్యా విధానంలో మార్పులు చేర్పులు, సడన్గా కోచింగ్ క్లాసెస్, సడన్గా సిలబస్ యొక్క క్వాలిటీ పెంపు, సడన్గా లెక్చరర్స్ సీరియస్గా తీసుకొని పిల్లల్ని చదివించడం అన్నారు, దాన్ని వేధించడం అంటారు. ఈ వేధింపులకు గురి కావడం వల్ల పిల్లల ఆత్మహత్యలు, పేరెంట్స్ యొక్క ప్రెషర్, సమాజంలో వారిపై ఉన్న ఆశలు, ఆ ఆశలను పేరెంట్స్ సీరియస్గా తీసుకొని పిల్లల్ని పెంచడం విడిచిపెట్టి కోచింగ్ ఇవ్వటం. అంటే పిల్లలు పెరగడానికి లేరు, వాళ్ళు కోచింగ్ కోసమే పుట్టినట్టు. ట్యూషన్ల తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్లో కోచింగ్ క్లాసెస్, కోచింగ్ తర్వాత కాలేజ్ తర్వాత కోచింగ్. అంటే పిల్లలు కోచింగ్ కోసమే పుట్టారేమో అన్న
స్థాయికి పేరెంట్స్ తీసుకొని వచ్చారు. అసలు ప్రాథమిక విద్య, ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయి ప్రైవేట్ బళ్ళలే చాలా బెటర్గా ఉంది. ఎందుకుంది? తక్కువ జీతాలకే ప్రైమరీ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్, ప్రైవేట్ టీచర్స్ లక్షల జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ టీచర్స్ కన్నా మంచిగా ఎలా చెప్పగలుగుతున్నారు? దానికి సింపుల్ ఆన్సర్ ఏమంటే కిండర్ గార్టెన్ ఎడ్యుకేషన్ నుంచే ప్రీ నర్సరీ స్టేజ్ నుంచే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఈ ప్రైవేట్ స్కూల్స్ అడాప్ట్ చేసుకోవటం, ఇంగ్లీష్పై స్ట్రెస్ ఇవ్వటం, అది కాకుండా లేటెస్ట్ మెథడ్స్ని ప్రైవేట్ స్కూల్స్ అడాప్ట్ చేసుకోవటం, దాంట్లో ప్రైమరీ టీచర్స్ క్వాలిటీ ఆఫ్ ప్రైమరీ టీచర్స్ ప్రైవేట్ స్కూల్స్లో బాగుండటం, ఈ పాత చింతకాయ పచ్చడిలాగా మన గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్ టీచర్స్ వ్యవహరించటం, అప్డేటెడ్ లేకపోవటం, బట్టి మెథడ్లో అయినా పిల్లల్ని చదివిస్తారంటే అక్కడ కూడా ఫెయిల్ కావటం. బేసికలీ 2 దశాబ్దాలుగా ప్రైమరీ టీచర్స్కి అసలు రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయింది. రెస్పాన్సిబిలిటీ అంతా హై స్కూల్ టీచర్స్పై వచ్చి పడింది. ఈ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ సిలబస్ ఆఫ్ ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్, సిలబస్ ఆఫ్ సెకండరీ లేదా హై స్కూల్ ఎడ్యుకేషన్ సడన్ జంప్ వస్తుంది. ఒక 6వ 7వ తరగతి వచ్చే వరకు స్మూత్గా ఉన్న సిలబస్ సడన్గా క్వాలిటీ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ పెరిగిన క్వాలిటీని ఈ ప్రైమరీ చదివిన పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. 10th వచ్చేసరికి మాస్ కాపీయింగ్ చేసి గవర్నమెంట్ పిల్లలను, ప్రైవేట్ పిల్లలను కూడా పాస్ చేపించే దుస్థితి ఏర్పడుతుంది. ప్రైవేట్ స్కూల్లో డబ్బులు తీసుకుంటారు కనుక సిస్టమ్నే కొనేసి బుక్కులు పెట్టి రాయించి 10/10 తెప్పిస్తారు. అదే గవర్నమెంట్ స్కూల్లో ఆ వెసులుబాటు లేదు, కానీ ప్రభుత్వం పరువు పోతుంది కనుక సెంటర్లో మాస్ కాపీయింగ్ చేపిస్తారు. సరే, ఇద్దరు కలిసి కాపీయింగ్ చేపించి ఈ 10th పిల్లలని ముందరు నెట్టుతారు. వాళ్ళు ఇంటర్లో కూడా చేరుతారు. కానీ ఇంటర్లో ఈ మాస్ కాపీయింగ్ చెల్లుబాటు కాదు. అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో విపరీతంగా డ్రాప్అవుట్స్ సంఖ్య ఎక్కువ ఉంది. చాలా మంది డిగ్రీ లెవెల్ వరకు కూడా చదవలేకపోతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తే మా బాబు చదివే స్కూల్లో 10th బోర్డ్ ఎగ్జామ్స్ ఇంకా 2 నెలలు ఉన్నాయి. చాలా మందికి హిందీలో రావు. అంటే బేసిక్ రాకుండా ఒక 10th హయ్యర్ ఎడ్యుకేషన్, ఇప్పుడు హై స్కూల్ టీచర్ ఒక హిందీ క్లాసు ప్రైమరీ స్టేజ్లో కూడా లేని పిల్లలకు 10th క్లాస్ సిలబస్ ఎలా చదివిస్తారు? దాదాపు 50 సంఖ్య ఉన్న పిల్లల్లో హార్డ్లీ ఒక 5-6 మందికి ఈ ప్రైమరీ స్టేజ్ హిందీ వస్తుంది. అంటే సెకండ్ లాంగ్వేజ్ హిందీలో మాత్రాలు రావు, బేసిక్ ఇనే రావు. అంటే
ఈ హిందీ టీచర్ రెస్పాన్సిబిలిటీ ఎంత? ఆయన ఏం చేయగలడు? ఈ స్టేజ్‌లో ఒక సంవత్సరంలో హై స్కూల్ హిందీ ఈ పిల్లలకు చదివించగలడా? చదివించలేడు. పాసిబుల్ కాదు. మరి రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేసే గవర్నమెంట్‌కి ఈ సమస్యకు పరిష్కారం ఇవ్వకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే హై స్కూల్ టీచర్స్‌ని బ్లేమ్ చేసే అవకాశం ఉందా? 10/10 తెచ్చుకునే అవకాశం ఉందా? లేనే లేదు. అంటే ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఫిల్టర్స్ లేని కారణంగా పిల్లలు యథేచ్ఛగా ఆడుతూ, పాడుతూ 8వ క్లాస్ వరకు వచ్చేసరికి ఆ పెరిగిన సిలబస్ చూసి క్లాస్‌లో ఉన్నా ఏం అర్థం గాక మాస్ కాపీయింగ్ చేసి 10th వరకు వచ్చి 10థ్‌లో కూడా మాస్ కాపీయింగ్ అయ్యి పాస్ అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో రావాల్సిన మార్కులు, కావాల్సిన మార్కులు మొదటి తరగతిలో చేరిన పిల్లవాడు ప్రభుత్వం ఇచ్చే టిఫిన్‌లు, లంచ్‌లు తింటూ బలిష్టంగా పెరిగి ప్రభుత్వం కోరుకుంటున్న, ఎక్స్‌పెక్ట్ చేస్తున్న విద్యా స్థాయిని అందుకోలేక పిల్లవాడు పెరిగేది బాగానే పెరుగుతున్నాడు. కానీ విద్యాపరంగా ప్రభుత్వం ఎక్స్‌పెక్ట్ చేస్తున్న చేంజ్ ప్రైమరీ టీచర్స్ తేలేకపోతున్నారు. ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో ఈ టీచర్స్ యొక్క స్థాయి కూడా ప్రభుత్వం చెల్లిస్తున్న జీతాలకు ఏమాత్రం టాలీ అవుతలేదు. కనుక ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో మార్పులు తెస్తే గానీ ఈ 10th రిజల్ట్స్ చాలా ప్రాక్టికల్‌గా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చూడండి మీరు ప్రైవేట్ స్కూళ్ళలో 9.2, 9, 10/10 అయితే కామన్. 10/10 ఎట్లొస్తాయి? అక్కడ కూడా సెకండ్ లాంగ్వేజ్ హిందీలో, సెకండ్ లాంగ్వేజ్ తెలుగులో ఫెయిల్ అయ్యే స్థాయిలో ఒక 40% మంది పిల్లలు ఉన్నారు. అంటే మ్యాథ్స్, సైన్స్‌లో పర్ఫార్మ్ చేసినా లాంగ్వేజెస్‌లో తుస్సుమనేవాళ్ళు. వాళ్లకు 10/10 ఎలా వస్తున్నాయి? ఈ బేసిక్ థింగ్ జాతీయ విద్యా విధానంలో గుర్తుపట్టి ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో మార్పులు తెస్తే గానీ ఈ హయ్యర్ ఎడ్యుకేషన్‌లో రిజల్ట్స్ ప్రాక్టికల్‌గా ఉండవని తెలుసుకున్న ప్రభుత్వం ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్‌లో సమూలమైన మార్పులు తేవడానికి మొదటి అడుగు అంటే 5th అండ్ 8thలో పేపర్స్ వాళ్ళే తయారు చేసి ఇవ్వాలి అని ఒక విధానం తెచ్చింది. దానివల్ల 5thలో, 8thలో చదువుతున్న పిల్లల యొక్క నాలెడ్జ్‌ని టెస్ట్ చేయొచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కూడా మాస్ కాపీయింగ్ కావచ్చు. 5thలో కూడా, 8thలో కూడా వాళ్ళు పేపర్ పంపించినా వాళ్ళ స్కూల్లోనే ఎగ్జామ్ జరుగుతాయి కనుక ఇక్కడ మాస్ కాపీయింగ్ చేసి మళ్ళీ 10th వరకు తీసుకుపోవచ్చు. దీనికి పరిష్కారం ఏమంటే 5th, 8th పేపర్స్ బయట దిద్దించవలసిన అవసరం ఉంది. అప్పుడే మనకు ప్రాక్టికల్ ఫిల్టరింగ్ పాసిబుల్ ఉంది. అది కాకుండా 5thలో ఫెయిల్ అయిన వాడు మళ్ళీ సప్లిమెంటరీ రాసి పాస్ అయ్యే వెసులుబాటు పెట్టారు. అంటే ఒక చిన్న చెక్, ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ లాగా ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఎందుకంటే స్పీడ్ బ్రేకర్లు లేకుండా 1 నుంచి 10 దాకా వెళ్ళి 10లో మాస్ కాపీయింగ్ చేపించి పాస్ చేపించి 1 నుంచి 10 వరకు పెట్టిన తిండికి ప్రభుత్వమే న్యాయం చేపియాల్సి వస్తుంది. పిల్లలు న్యాయం చేయాలి ప్రాక్టికల్లీ. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? 1 నుంచి 10 వరకు తిండి పెట్టి 10వ క్లాసులో ప్రభుత్వమే పిల్లలకు న్యాయం చేయాల్సి వస్తుంది.
అలాంటి దుస్థితి పూర్తిగా కలగకుండా 5వ క్లాస్లో 8వ క్లాస్లో ఒక ఫిల్టర్ లాంటిది పెడితే, ప్రాక్టికలీ ఫిల్టర్ పిల్లల స్థాయి తెలియజేయడం కాదు, ప్రాక్టికలీ ప్రైమరీ టీచర్స్లో రెస్పాన్సిబిలిటీ సీరియస్నెస్ తేవడానికే ఈ 5th 8thలో ఈ ఫిల్టర్ సిస్టమ్ పెట్టారు అని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో దయచేసి కామెంట్ బాక్స్లో పెడతారని ఆశిస్తూ నమస్కారం.